ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఈరోజు 18వ తేదీ నామినేషన్ల ప్రారంభంతో మరికొంత ఎలక్షన్ ఫీవర్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మొదలైంది. ఎందుకంటే ఇంకా మరికొద్ది రోజులు మాత్రమే కౌంట్ చేసుకుంటే ఇదొక 12, అదొక 13, దాదాపు 23 నుంచి 24 రోజులు సమయం ఉండడంతో ఈ రాజకీయ ప్రతి విమర్శలు మరీ వేడెక్కాయి. ఇందులో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎన్నికల సర్వేల కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ పోల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఈ పోల్ సర్వేల కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని జాతీయ సంస్థలు చేసిన ఈ పోల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కనుక ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాము. బ్రీఫ్గా కనుక ప్రస్తుతానికి ఇప్పటి వరకు నిన్నటికి సర్వేలన్నీ ఆపేయడం జరిగింది. ఈ సర్వేలన్నీ కూడా ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి ఇప్పటికే మీకు టైటిల్ చూసి అర్థం అవ్వాలి. గెలుపు కూటమిదే, ఇదే ఫైనల్ తేల్చేసిన సర్వేలు. ఈ మాట ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే దాదాపు అనేక సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వైపే తమ మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే అనేక జాతీయ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి సర్వేలు చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే సర్వేలు మారుతూ వీక్లీ సర్వేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్లీ సర్వేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్న మాట గట్టిగా వినపడుతుంది. అయితే ఇదే గతంలో చూసుకుంటే కనుక ఫైనల్ సర్వే చేయకముందు కొన్ని సర్వేలు, 1-2 సర్వేలు వైఎస్ఆర్సీపీకి కూడా అధికారం రావచ్చు అన్న మాట కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏదైతే విషయం ఉందో, ఫైనల్గా ఈ సర్వేస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్కు ముందు ఇవే ఫైనల్ సర్వేలు. ఈ ఫైనల్ సర్వేలో చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. అయితే ఏ సర్వే ఏం చెప్పిందన్నది మనం బ్రీఫ్గా చూద్దాము. మనం ఇక్కడ ఒక 4 సర్వేలు తీసుకుందాం. ఆ 4 సర్వేల్లో ముఖ్యంగా ఏ సర్వే ఎంత షేర్ చెప్పింది, ఏ సర్వే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి కూటమికి చెప్పింది, వైసీపీకి ఎన్ని వస్తాయని చెప్పింది, అదేవిధంగా కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పింది అనేది ఒకసారి ఇక్కడ మనం కనుక చూస్తే ఫస్ట్ ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ సర్వే ఏదైతే ఉందో ఈ సి ఓటర్ సర్వేలో ప్రొజెక్టెడ్ సీట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో సీట్ షేర్ని వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. 2019 లోక్సభలో వైఎస్ఆర్సీపీకి 22 స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా టీడీపీకి 3 స్థానాలు మాత్రమే రావడం జరిగింది 2019లో. ఇక్కడ 2024 ప్రొజెక్షన్ ఏదైతే వీళ్ళ ప్రొజెక్షన్ ఉందో ఆ ప్రొజెక్షన్లో వీళ్ళు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 8 మాత్రమే, 14 సీట్లు తగ్గిపోవడం జరిగింది. ఇక్కడ 17 సీట్లు టీడీపీకి రావడం జరిగింది. వీళ్ళు గతంలో పోల్చుకుంటే కనుక 3 ఏవైతే ఉన్నాయో ఆ 3కు ప్లస్ 14 కలిపితే 17 సీట్స్ రావడం జరిగింది, వస్తాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిపి ఈ 17 సీట్లు అనేది రావడం జరుగుతుందని ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రొజెక్టెడ్ సీట్ షేర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఓట్ షేర్ కింద చూస్తే కనుక మనం ఓట్ షేర్ కింద చూద్దాము. ఏవైతే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక 2019 లోక్సభలో ఎన్డీఏకు కేవలం 1% మాత్రమే, ఎన్డీఏకు 2019 లోక్సభ ఎన్నికల్లో 1% మాత్రమే సాధించగలిగింది. అదేవిధంగా ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ మరికొంతమంది కూటమిగా ఏర్పడి ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్లీ 1% రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చూసుకుంటే కనుక 49% గతంలో రావడం జరిగింది, టీడీపీకి 40% రావడం జరిగింది, అదర్స్ 9%. ఇక్కడ 2024 ప్రొజెక్షన్ ఎన్ని సీట్లు ఈసారి ఎంత పర్సంటేజ్ ఓట్ షేర్ రాబోతుంది అన్నది కనుక 2024 ప్రొజెక్షన్లో మనం చూస్తే 2% ఎన్డీఏకు 2% అంటే గతంలో 1%ని ప్లస్ 1% యాడ్ చేసుకుంటే 2% రావడం జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. ప్లస్ 3% ఇక్కడ ఈ ఇండియా కూటమికి 3% రావడం జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 1 + 2 3% రావడం జరుగుతుందని. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం, గమనించాల్సింది ఏంటంటే 49% ఉన్న వైఎస్ఆర్సీపీ షేర్ 41%కి పడిపోయింది. 8% షేర్ ఓట్ షేర్ తగ్గిపోయింది. ఇక్కడ క్లియర్గా గమనించాలి మీరు. వైఎస్ఆర్సీపీకి వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో వచ్చిన 49% షేర్కు ఇప్పుడు 41% షేర్కు మార్జిన్ చూసుకుంటే -8లో వైఎస్ఆర్సీపీ పడిపోయిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. టీడీపీ చూసుకుంటే కనుక గతంలో 40 ఉన్న ఓట్ షేర్ ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ 45%కి 5% పెరిగి ఇక్కడ అనూహ్యంగా 45%కి తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ఉందని కూడా వీళ్ళు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 2024లో 45%తో తెలుగుదేశం పార్టీ గట్టెక్కుతుందని వీళ్ళు చెప్తున్నారు.
అదేవిధంగా అదర్స్ చూస్తే కనుక 9 అలాగే ఉంది. ఇంకొక సర్వే మనం కనుక చూస్తే, ఇంకొక సర్వే చూడండి, ఏబీపీ కనుక మనం చూస్తే ఏబీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు వస్తాయని చెప్పి ఏబీపీ దేశం ఏదైతే సర్వే చేసిందో ఈ సర్వే చెప్పడం, వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు 20 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆషామాషి సర్వే సంస్థలు కాదు, ఒక రెప్యూటెడ్ ఏవైతే సర్వే ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ఏజెన్సీస్ చేసిన సర్వేలను వీళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎన్డీఏ కూటమికి 20 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది, వైఎస్ఆర్సీపీకి ఓన్లీ 5 మాత్రమే వస్తాయని చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ ఎటు పరిస్థితుల్లో బోని కొట్టదు, అదర్స్ కూడా బోని కొట్టరు అన్నది వీళ్ళ ప్రొజెక్షన్ అండి. రైట్, నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ డైనమిక్స్ న్యూస్ ఎక్స్ ఏదైతే ఒపీనియన్ పోల్ ఉందో సీట్ షేర్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అయితే మొత్తం ఉన్న టోటల్ సీట్స్ 25లో బీజేపీకు 2. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గతంలో చూస్తే కనుక ఓన్లీ 1% ఉన్న బీజేపీ ఓట్ షేర్ను ఈసారి 3%కు పెరిగింది. అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో ఏవైతే వీళ్లకు ఆ సీట్స్ కేటాయించారో అందుకు గాను 2 సీట్లు బీజేపీకి రావడం జరుగుతుందని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది న్యూస్ ఎక్స్ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ చూస్తే కనుక ఓన్లీ 7. ఏ సర్వే చూసినా కూడా వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 7కు మించి ఎక్కడా కూడా సీట్లు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు చూస్తే టీడీపీ ఎలోన్ హ్యాస్ ఇట్స్ 25 సీట్స్లో టీడీపీ ఎలోన్ 14 సీట్స్ను వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం మనం ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కు ఈ కూటమిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు 2019లో చూస్తే కనుక ఓన్లీ 1 ఎమ్మెల్యే సీటుతో బోని కొట్టిన పవన్ కళ్యాణ్ ఈసారి 2 ఎంపీ స్థానాలను ఇక్కడ గెలుచుకుంటుంది అన్నది వీళ్ళ ప్రొజెక్షన్. ఈ న్యూస్ ఎక్స్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రొజెక్షన్ ఏంటంటే ఓన్లీ 2 సీట్లు జనసేనకు వస్తాయి, 2 బీజేపీకి వస్తాయి, అదేవిధంగా 14 టీడీపీకి వస్తాయి. అన్ని కలిపి 18 జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి 18 సీట్లు, 7 మాత్రమే వైసీపీకి వస్తాయన్నది వీళ్ళది. రైట్, నెక్స్ట్ ఇంకొక సర్వే కనుక మనం క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ అన్ని సర్వేలు ఉన్నాయండి. అన్ని సర్వేలు మనం క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఫైనల్ సర్వే ఏం చెప్తున్నాయి అన్నది మనం కనుక చూస్తే ఇండియా టుడే, ఈ సర్వే సంస్థ పేరు ఇండియా టుడే, టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి ఏదైతే రాబోతున్నాయో సీట్స్, ఎన్ని సీట్స్ అయితే సంపాదించగలదో ఈ కూటమి, దానికి సంబంధించిన ఇది సర్వే సంస్థ ఏదైతే నిర్వహించిందో అందుకు సంబంధించిన సీట్ షేర్ అండి. సీట్ షేర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా టుడే 17 స్థానాలను ఈ కూటమికి ఇస్తే ఓన్లీ 8 స్థానాలను మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, ఇతరులు 0. సిఎన్ఎన్ న్యూస్ ఇక్కడ 18 స్థానాలను కూటమికి ఇస్తే 7 మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఇండియా టీవీ 17 స్థానాలను కూటమికి ఇచ్చింది, 8 స్థానాలను వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఏబీపీ న్యూస్ అయితే మరో 2 స్థానాలు కలిపి 20 స్థానాలు కూటమి 20 స్థానాల్లో గెలుపొందుతుంది, 5 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయన్నది ఏబీపీ న్యూస్ యొక్క ప్రొజెక్షన్. రైట్, న్యూస్ ఎక్స్ చూద్దాం. న్యూస్ ఎక్స్ చూస్తే కనుక 18 స్థానాల్లో ఈ కూటమి అనూహ్యంగా విజయం సాధిస్తుంది, 7 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పి కూడా ఇక్కడ ఇదొకటి ఉందండి. జన్మత్ పోల్స్ చూస్తే కనుక 17 ఈ జన్మత్ పోల్స్ మనం చూస్తే కనుక వీక్లీ వీళ్ళు ఏవైతే సర్వేలు చేస్తూ ఉంటారో ఈ వీక్లీ చేసే సర్వేల్లో వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తూ ఫైనల్గా వీళ్ళు చెప్పిన సర్వే ప్రకారం ఏంటంటే 17 సీట్లు కూటమికి రావచ్చు, 8 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయి అన్నది వీళ్ళు తేల్చి పడేసిన విషయం. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే 23 సీట్స్ కూటమికి వస్తుంది, 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి. గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు ఏవైతే వచ్చాయో అదే 2 సీట్లు ఉల్టాగా వైఎస్ఆర్సీపీకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉందన్నది ఈ సర్వేలు ఏవైతే రిపోర్ట్స్ చూస్తున్నామో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. మరొకటి చూద్దాం మనం. పీపుల్స్ రైట్ 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి, అదే కూటమికి వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తుంటే 2 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయన్నది పీపుల్స్ రైట్ కూడా. పయనీర్ పోల్ చూస్తే కనుక 18 సీట్లు
రైట్ 7 మాత్రమే వైఎస్ఆర్సీపీకి, 18 మాత్రం కూటమికి అంటున్నారు. అలాగే ఇండియా న్యూస్ చూస్తే 18 కూటమికి, 7 వైఎస్ఆర్సీపీకి అంటున్నారు. ఫైనల్గా జీ న్యూస్ సంస్థ చేసిన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే చూస్తే 17, 8 మాత్రమే వైఎస్ఆర్సీపీ, 17 తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. మనం దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకునే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ ఏదైతే ప్రతిరోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ, విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఇన్ని వాళ్ళు అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇచ్చి తమ సర్వేలను చేయించుకుంటుంది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న మన సందర్భాలు కూడా చూసాం. మరి అటువంటి పక్షంలో ఇక్కడ అనూహ్యంగా మనం ఈ ఓట్ షేర్ కానీ సీట్ షేర్ కానీ చూస్తే కనుక ఏ సర్వే చూసినా చెప్పేది ఒకటే, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. మరి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత. ఇక్కడ కొంతమంది ఏంటంటే సంక్షేమంలో విఫలమయ్యారంటే ఇంకొకళ్ళు అభివృద్ధిలో విఫలమయ్యారంటున్నారు. మరి సంక్షేమం ఒకటే రాష్ట్రాన్ని ఓట్లు తీసుకురాగలదా ఒక పార్టీకి అంటే అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఓట్లు ఏవి పడవు అన్నది మరొకరు చెప్తున్న వాదన. మరి దీన్నంతా క్యాలిక్యులేట్ చేసుకొని ప్రజలు కూడా అమాయకులు కాదు. ప్రజలు చెప్పేది ఏంటంటే క్లియర్గా రాబోయే ఎన్నికల్లో ఈ సీట్ షేర్ ప్రకారం కూడా ఈ పబ్లిక్ సర్వేస్ కాబట్టి ఈ సీట్ షేర్ ప్రకారం కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనూహ్యంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అదేవిధంగా ఎంపీ సీట్లు కూడా దాదాపు 17 నుంచి 20 సీట్లలో ఎంపీ సీట్లలో పాగా వేయబోతుంది అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే కనుక 120 నుంచి 140 స్థానాల్లో 120 నుంచి 140 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి తమ అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకోబోతుందన్నది దీని ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నిజాం.